నేను బిచ్చగాడిని, నేను కూడా కుబేరునయ్యా. దీనికి అంతటి కారణం కుబేర సినిమా చూడడం వల్లేను. కుబేర సినిమా స్టోరీ ఉందబోయా బాబా, పిచ్చి పేజ్ అసలు ఏం పేలిపోయింది అంతే. నాగార్జున విలనా హీరోనా అర్థమే కాల. ఇంకా ధనుష్ అన్న యాక్టింగ్ ఉందే, ధనుష్ అన్న డబ్బున్నాడు, మద్దోడు, పేదోడు, బిచ్చగాడు అయిపోయాడు పాపం. చూడండి, ధనుష్ గారు బిచ్చగాడిగా యాక్టింగ్ చేస్తుంటే ఈ మాదిరిగా వచ్చి తోసేస్తుంటే కొడతా ఉంటే అయినా సరే ఏ మాత్రం పోకుండా ధనుష్ అన్న వల్ల ఈ సినిమా హిట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 10,000 కోట్లు అన్నారు ఇప్పుడే టార్గెట్ అంట. కాబట్టి సినిమా రష్మిక మండన్నతో రొమాన్స్ గానే వర్కౌట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా 10,000 కోట్లు పక్క. కానీ ఆ రొమాన్స్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ గా అయ్యిందంటే మాత్రం చెప్పలే. ఇక డిఎస్పి అదే ధనుష్ గారి యాక్టింగ్ పిచ్చ పీక్ స్టేజ్ అనమాట. బిచ్చగాడుగా, పేదోడుగా, డబ్బున్నోడుగా, మధ్యస్థితిగా అబ్బా అసలు ఏం అర్థం కావట్లేదు అసలు. ఇంకా నాగార్జున ఏంటంటే హీరో అయ్యాడు, విలన్ అయిపోయాడు, రకరకాలుగా అయ్యాడు అనమాట. కానీ ధనుష్ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా హీరో అంతే అతను. కాబట్టి అతను బిచ్చగాడుగా, డబ్బున్నోడుగా, యాక్టర్గా, బిజినెస్ మ్యాన్గా, రష్మికని పెళ్లి చేసుకున్న భర్తగా, కాబట్టి ఇన్ని రకాల వ్యాసాలు అనమాట. ఇంకా రష్మిక మండన్నతో రొమాన్స్ అయితే అబ్బాబ్బా పిచ్చి స్టేజ్ అంతే. క్యారెక్టర్ ఎక్కువ లేదంటున్నారు ఈ మూవీలో. ఉంది కానీ కొద్దిగా లైట్గా ఉంటుంది అనమాట, అట్ట ఉంటుంది, అటు వచ్చి అటు పోద్ది. కాబట్టి ఏంటంటే ఎవరు రష్మిక మండన్న ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా ఆమె కూడా మంచి క్యారెక్టర్ ఉంది. ఇంకా డిఎస్పి మ్యూజిక్ అయితే ఎర్రగా తీసేసాడు, అంతే కుమ్మేశాడు. కుబేర సినిమా తగ్గట్టే, అంటే క్లారిటీగా అనమాట. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ పక్క 10,000 కోట్లు పక్క.